హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్స్ ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ. సో దాన్ని ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఆనియన్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను. కర్రీకి కావాల్సింది గ్రేవీనే కాబట్టి ఆనియన్స్ని ఇట్లా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాము. ఈ సీడ్స్ తీసేసుకొని ఈ సైజు పీసెస్ కట్ చేసుకోవాలండి క్యాప్సికమ్కి. ఓకే అండి, నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ కర్రీకి ఫస్ట్ మనము క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి, తర్వాత కర్రీ స్టార్ట్ చేయాలి. క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటే ముందు క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇది టిప్ అండి. డైరెక్ట్గా కర్రీలో క్యాప్సికమ్ వేయకూడదు, అంత టేస్ట్ ఉండదు, కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. వాటర్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ మంచిగానే పడుతుంది, ఇది కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి. ఆయిల్ వేసుకున్నాము. సో ఇందులో నేను ఫస్ట్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటాను. ఇదండి, కొంచెం మనకి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఇంట్లో కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనకు కావాల్సినవి ఇట్లా కొన్ని ధనియా, జీరా, ఒక 2 సినమన్ స్టిక్, 2 క్లోవ్స్, 2 ఇది కార్డమమ్. ఇది అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కర్రీకి మనకి కార్డమమ్ అవసరం లేదండి, బట్ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఒక 2 పెట్టుకున్నాను. నేను వేసేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను కొంచెం ఇట్లా వేసుకున్నాను కదా, ఇది కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇవ్వండి మన నువ్వులండి, తెల్ల నువ్వులు, సీసమ్ సీడ్స్ అంటాం కదా, ఇవి విత్ 2 టేబుల్ స్పూన్స్ ఉన్నాయి. ఇవి కూడా కొంచెం ఇది ఫ్రై చేసుకున్నాము. ఇది క్యాప్సికమ్ ఏమో ఫ్రై అవుతుంది. ఇక్కడ నువ్వులు వేసేసుకున్నాను. ఇవి మనకి ఎక్కువ క్విక్గా బర్న్ అయిపోతాయి. మంచిగా లోలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం ఇదిగోని సేమ్ 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడరు, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు కదా, అది. ఇవి మనకి ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదు, ఫస్ట్ హీట్ మీద అలా ఫ్రై చేసుకుంటే చాలు. నేను మంచిగా లోలో పెట్టేసుకున్నాను. అండ్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పీనట్స్ అండి, ఇవి ఇవ్వండి. అంతే, ఇవ్వండి మనకి మసాలా కావాల్సింది. సో ఇవన్నీ కొంచెం ఇట్లా కలిపెట్టేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఇదైన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకున్నాము. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 టొమాటోస్ వేసి కూడా గ్రైండ్ చేసుకున్నాము. ఎందుకంటే నేను ఈ కర్రీ కొంచెము పుల్లగా ఉంటే బాగుంటుంది. నేను చింతపండు వాడుకోను, సో నేను టొమాటోస్ని ఎక్కువ వేసుకుంటాను. సో నేను 2 బిగ్ టొమాటోస్ వేసుకుంటాను. సో నేను దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను లోలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది కొంచెం టైం పడుతుంది. క్యాప్సికము మంచిగా ఇలా
ఫ్రై అయిపోవాలి మనకి. ఇదిగోండి ఇట్లా ఫ్రై అవ్వాలి. సో నేను ప్లేట్లోకి మార్చేస్తాను, పక్కన పెట్టుకుంటాను తీసి. సేమ్ బౌల్లోనే నేను ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుంటున్నానండి. 1 బిగ్ ఆనియన్ తీసుకున్నాను. ఇది మనకి గ్రేవీకి కావాలి కాబట్టి. మంచిగా కుక్ అయిపోవాలి సాఫ్ట్గా. ఇట్లా మిక్స్ చేసేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసేసుకుందాము, తొందరగా ఫ్రై అయిపోతాయి. నేను ఇందాక మన క్యాప్సికంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తానండి. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, సాల్ట్ ఎక్కువ తక్కువ తెలియదు కదా. మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటాను నేను. ఆనియన్ కుక్ అవుతూ ఉంది. బాగా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలండి ఆనియన్. అండ్ పేస్ట్గా కూడా అవ్వాలి కాబట్టి ఎక్కువసేపు లిడ్ పెట్టి కుక్ చేసుకున్నాం. ఆనియన్స్ బాగా మెత్తగా కుక్ అయిపోయాయి. దీంట్లో కొంచెం మనము టర్మరిక్ వేస్తాను. కలర్ బాగుంది కదా, ఎల్లో కలర్లో. బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. దీంట్లో కావాలంటే ఇక్కడ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి, నాకు ఇష్టం లేదు ఈ కర్రీలో జింజర్ గార్లిక్ పేస్ట్. యూజువల్గా ఇష్టమైన వాళ్ళు ఇక్కడ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను దీంట్లోకి ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, డ్రై ఇంగ్రీడియంట్స్, అది 2 టొమాటోస్ వేసుకొని ఇట్లా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పేస్ట్ని వేసుకుంటున్నాను. మళ్ళీ మనం వాటర్ వేసుకున్నాం. బాగా లోలో పెట్టేసుకొని మిక్స్ చేసుకున్నాము. తొందరగా అంటుకుంటుంది ఇది. అండి ఇప్పుడు నేను ఇంకా దీంట్లో చిల్లీ పౌడర్ అదే వేయలేదు కదండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత నేను చిల్లీ పౌడర్ వేసుకుంటాను. లోపల బాగా లోలో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ నేను కుక్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది కొంచెం రా స్మెల్ పోవాలి. ఇక్కడ కుక్ అవుతుంది కదా, నేను ఇప్పుడే కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. సిలాంట్రో ఇది మళ్ళీ లాస్ట్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది మంచిగా కుక్ అయిపోతే ఇక్కడ సిలాంట్రో కూడా మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది కర్రీకి. సో కొంచెంసేపు దీనిని కూడా మనం వేసేసుకుని మిక్స్ చేసుకున్నాము. అండి నేను ఇప్పుడు కర్రీ ఫ్రై అయింది కదా, ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్స్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటానండి. నేను ఇందాక కదా చిల్లీ పౌడర్ వేసుకోలేదు కదా, ఇది ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూన్ ఉంది. ఇది కొంచెం స్పైస్ తక్కువ ఉంది, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది ఎక్కువ కారం అనుకోవద్దు, చాలా అంతే స్పైస్ తక్కువ ఉంది అందువల్ల వేసాను. మీకు కావాలంటే తగ్గించుకొని కూడా వేసుకోండి. మీ డిపెండ్స్ మీ దగ్గర ఉన్న చిల్లీ పౌడర్ స్పైసెస్ బట్టి. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది. దీన్ని మనం కొంచెం సేపు ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఒక 1 మినిట్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. తర్వాత దీంట్లో మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ అన్నీ వేసుకుని కొంచెంసేపు లిడ్ పెట్టుకున్నాను కదా,
ఇప్పుడు దీంట్లోకి మనకి కావాల్సిన వాటర్ వేసుకుందాం. చూసారా ఆల్రెడీ కర్రీ చాలా బాగుంది. మీకు వద్దనుకుంటే ఇక్కడితోటి మనం కర్రీ స్టాప్ చేసేసుకోవచ్చు, డ్రైగా బాగుంటుంది. లేదు కొంచెం మనకి గ్రేవీ కావాలి అంటే రైస్లోకో చపాతీస్లోకో పుల్కాస్కో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం వాటర్ ఇందాక మనం మిక్సీ చేసుకున్న ఉన్నాయి కదండి, దాంట్లో వాటర్ వచ్చేసాయి, ఇవి వేసేసుకుంటున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్ ఉంటాయి. సో మనం కొంతసేపు దీంట్లో మిక్స్ చేసేసి క్యాప్సికమ్ ఆల్రెడీ 75% కుక్ అయిపోయి ఉంది. ఇంకా ఒక 10% దీంట్లో కుక్ చేసేద్దాము. ఎక్కువ కుక్ చేయొద్దండి, మళ్ళీ అది సాఫ్ట్గా ఎక్కువ అయిపోతుంది. కొంచెం ఇట్లా క్రంచీగా ఉంటే బాగుంటుంది. కొంతసేపు మనం లిడ్ పెట్టేసుకొని ఇక్కడ సాల్ట్ స్పైసెస్ చెక్ చేసుకొని కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను కూడా ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకున్న లిడ్ తీసేసుకొని కొంచెం మనం దీంట్లోకి చూసారా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది, ఆల్మోస్ట్ కదా కంప్లీట్ దాన్ని. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుందామండి. ఇది మంచిది, వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, అది కూడా సరిపోతుంది. సబ్స్టిట్యూట్ నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని చూసారు కదా, ఇది ఇలా వస్తుంది. మీకు ఇక్కడ కావాలంటే కొంచెం పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం మన టామరిన్ పేస్ట్ ఉంటుంది కదా, చింతపండు పులుసు, కొంచెం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకోను, నాకు టమాటోస్తో వచ్చే ట్యాంగీనే సరిపోతుంది. సో ఇక్కడ మీ ఇష్టం అండి, ఇక్కడ ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవచ్చు. చూడండి కర్రీ అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో టాప్ అంతా మనకి ఆయిల్ వచ్చేసింది, లుక్స్ వెరీ గుడ్ అండి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకొంచెం మూరు కొత్తిమీర వేసుకోండి. సో నేను ఆల్రెడీ ముందే వేసేసుకున్నాను కదా కర్రీకి, ఇంకా నాకు అవసరం లేదు. నేను దీన్ని ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుని టేబుల్ దగ్గర తీసుకెళ్దాం. ఇదండి మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా, స్టీమ్ వస్తుంది. ఎక్సలెంట్ కర్రీ అండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ కర్రీ అపర్ణ నీకే అడిగావు. సో ఇది మా ఫ్రెండ్కి చాలా ఇష్టం అండి, అందుకని తను అడిగింది, సో వీడియో చేశాను. సో ఇదండి, మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇదండి ఈ కర్రీని మీరు దేంతో అయినా తినచ్చు, రైస్, రోటీసు, కిన్వా, మీకు ఏది ఇష్టమైతే అది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.